ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, మిడిల్ ఈస్ట్ మళ్ళీ యుద్ధపు అంచులపైన ఉందా? అసలు ఈ దేశాల మధ్య గొడవేంటి? ఈ గొడవ మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? రీసెంట్గా ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిపి ఇరాన్ పైన భయంకరమైన మిస్సైల్ దాడులు చేస్తూ ఇరాన్లోని ప్రముఖ స్థలాలపైన దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయాతుల్లా అలీ ఖమోనీతో పాటుగా దాదాపు 40 మందికి పైగా ఉన్నతాధికారులు మరణించారు. అంతేకాకుండా కొన్ని వేల మంది సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. అయాతుల్లా అలీ ఖమోనీ చనిపోవడంతో ఇరాన్లోని చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మన దేశంలోని మత ఛాందసవాదులు మాత్రం కొంతమంది హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో బహిరంగంగా బయటకు వచ్చి ఆయన మృతికి నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇక మరోవైపు ఇరాన్ కూడా తమ పైన దాడులకు వ్యతిరేకంగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తూ ఉంది. ఈ దేశాల ఆధిపత్య పోరు వలన చాలామంది సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అందరిది ఒకటే ప్రశ్న, అసలు మూడవ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ప్రస్తుతం ప్రపంచంలో 4 చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా ముగియలేదు. నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా తన భూభాగాన్ని పెంచుకోవాలని ఈ యుద్ధాన్ని జరుపుతూ ఉంది. ఇక రెండవ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. 2023 అక్టోబర్లో ప్రారంభమైన యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం గాజాలో పరిస్థితులు చాలా భీకరంగా ఉన్నాయి. ఇంకా మూడవ యుద్ధం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు గొడవ. టీటీపీ ఉగ్రవాదుల కారణంగా ఈ సరిహద్దు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే నాలుగవది మరియు అతిపెద్దదైన యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం. ఈ వీడియోలో మనం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అసలు సమస్య ఏంటి, ఎందుకు వీళ్ళు యుద్ధానికి కాలు దూవుతున్నారు, అసలు అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ వైపు వెళ్తుంది, అంతేకాకుండా ఈ యుద్ధం వల్ల ప్రపంచం పైన ఏ విధమైన ప్రభావం పడిపోతుంది అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రపంచ శాంతికి సంబంధించిన విషయం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సమస్య ఈ రోజుది కాదు. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు చాలా అరబ్ కంట్రీస్ అసలు ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు. అయితే 1979వ సంవత్సరంలో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఇస్లామిక్ రిజల్యూషన్ జరిగిన తర్వాత వచ్చిన ఇరాన్ కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రు దేశంగా ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ నాయకులు చాలా మంది ఇజ్రాయెల్ను చాలా నీచంగా దూషించారు. ఇకపోతే ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తూ ఉంది. ఇలా రాజకీయ, మత భద్రతా కారణాల వల్ల ఒక దేశం పైన ఇంకొక దేశం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ డైరెక్ట్ గా యుద్ధం చేయడం లేదు. దీనిని ప్రాక్సీ వార్ అంటారు. ఇరాన్ లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ కు మద్దతిస్తుంది. అలాగే గాజాలోని హమాస్ కు కూడా మద్దతు ఇస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు తరచుగా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ సామాన్యుల ప్రాణాలను తీస్తున్నారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సిరియా మరియు ఇతర ప్రాంతాలలో ఇరాన్ కు సంబంధించిన ప్రదేశాలపైన దాడులు చేస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు వీళ్ళు నేరుగా ఒకరిపైన ఒకరు యుద్ధం చేయకుండా మూడవ వ్యక్తి ద్వారా యుద్ధాన్ని నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ యుద్ధం ప్రత్యక్షంగా మారింది. ప్రస్తుతం ఈ యుద్ధం చాలా ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ మొత్తం గొడవలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఇరాన్ చేస్తున్న అనుప్రయోగాలు. ఇరాన్ దేశం తాము చేస్తున్న అనుప్రయోగాలు కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం అంటుంది. అంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే అనుప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది అని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఇరాన్ వద్ద అణుబాంబు కనుక ఉన్నట్లయితే అది ఇజ్రాయెల్ కు చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకే చాలా సార్లు ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాల పైన సీక్రెట్ ఆపరేషన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ప్రపంచాన్ని టెన్షన్లో ఉంచే ప్రధాన కారణం. ఇకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలోకి అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అనే డౌట్ మీలో చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉంటుంది. అసలు అమెరికా వీళ్ళ వ్యవహారంలోకి ఎందుకు ఇంతగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే, అమెరికా చాలా కాలంగా ఇజ్రాయెల్ కు మిత్రదేశంగా ఉంది. అమెరికా ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ కు కొన్ని బిలియన్ డాలర్ల సైనిక సహాయం చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. 1979 రివాల్యూషన్ తర్వాత ఇరాన్ అమెరికా సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. అంతేకాకుండా ఇరాన్ అణు ప్రోగ్రాం పైన అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉంది. కానీ ఇరాన్ మాత్రం ఆ ఆంక్షలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఇకపోతే ఇంకొక పెద్ద కారణం మిడిల్ ఈస్ట్ లో చమురు రాజకీయాలు. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సప్లైలో మిడిల్ ఈస్ట్ అనేది చాలా కీలకమైనది. ఒకవేళ అక్కడ గనక యుద్ధం జరిగితే ప్రపంచంలో పెట్రోల్ రేట్లన్నీ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే పశ్చిమాసియాలో పరిస్థితులను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అమెరికా చాలా కాలం నుంచి ట్రై చేస్తూ ఉంది. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇలాగే యుద్ధం కొనసాగుతూ ఉంటే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా పతనమవుతాయి. అలాగే ఇతర దేశాలు కూడా ఈ యుద్ధంలో చేరే ప్రమాదం ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం అనే మాట మళ్లీ తెరపైకి వస్తుంది. కానీ నిజానికి పెద్ద దేశాలన్నీ కూడా ఎప్పుడూ పెద్ద యుద్ధాలను నియంత్రించడానికే చూస్తాయి. ఎందుకంటే ఒకవేళ పెద్ద యుద్ధాలు గనక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోయి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇంకోవైపు శాంతియుత ప్రయోజనాల కోసం, పౌర విద్యుత్ సరఫరా కోసం మాత్రమే అణుశుద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ అణు విద్యుత్ ముసుగులో ఇరాన్ అణుబాంబుల తయారీకి కావలసిన యురేనియంను తయారు చేస్తున్నావా అనే విమర్శలతో ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ పైన దాడికి దిగాయి. కానీ అమెరికా అసలు లక్ష్యం వేరు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియాలోని చమురు నిల్వలు చాలా ఇంపార్టెంట్. ఆ నిల్వలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని అమెరికా చూస్తుంది. కానీ ఇరాన్ వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున ఎదురుదాడి అనేది ఎదురవుతుంది. ఇకపోతే ఈ యుద్ధం వల్ల ప్రపంచ షేర్ మార్కెట్లు రోజు రోజుకు పడిపోతూ ఉన్నాయి. అలాగే చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ ధరలు కొన్ని చోట్ల 42%, అలాగే ఎల్ఎన్జి ధరలు కొన్ని చోట్ల 50% వరకు కూడా పెరిగాయి. ఇకపోతే చమురు రవాణాకు ఆయువు పట్టైనటువంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలోని 20% క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి ద్వారానే రవాణా చేయబడుతుంది. మన దేశం ప్రతిరోజు 5 బిలియన్ బ్యారెక్ల చమురును దిగుమతి చేసుకుంటూ ఉంటే దాంట్లో 2.5 బిలియన్ బ్యారెక్ల చమురును ఈ జలసంధి గుండానే రవాణా చేయబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర 40-45 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. అందుకే ప్రస్తుతం రష్యా దగ్గర అతి కొద్దిగా చమురు కొంటూ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువగా కొనాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇకపోతే ఇరాన్ పైన ఇజ్రాయెల్ మరియు అమెరికా చేస్తున్న దాడులను ఇండియా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్ లాంటి దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అంతేకాని ఏ ఒక్క దేశం కూడా ప్రత్యక్షంగా ఇరాన్ కు సపోర్ట్ చేయడానికి వెళ్లడం లేదు. ఇకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమోనీ చనిపోయిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతో చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించాడు. కానీ ఇరాన్ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చలకు వెళ్లబోమని స్పష్టం చేసింది. ఇకపోతే ఇంకొక వైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమోనీ తర్వాత ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో తప్పకుండా వాళ్ళని చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవ కేవలం 2 దేశాల మధ్య విభేదాలు అయితే మాత్రం కాదు. ఇది మిడిల్ ఈస్ట్ రాజకీయాలు, మతభావాలు, అణు ఆయుధాలు మరియు ప్రపంచ దేశాల మధ్య పోటీగా మిగులుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కేవలం చిన్న స్థాయిలో ఉన్నా కూడా ఏ చిన్న తప్పు జరిగినా అది ప్రపంచానికి పెద్ద వినాశకంగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రపంచం మొత్తం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి అంతేకాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి అంతర్జాతీయ న్యూస్తో మళ్ళీ మేము మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.